జై శ్రీరామ్ అండి. మీరందరూ సంతోషంగా ఉండాలి. మేము కూడా సంతోషంగా ఉన్నామండి. ఈరోజు నేను చేయబోయే వంట దొండకాయ కొబ్బరి తురుమండి. ముందుగా కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆనియన్స్ మిర్చి వేసానండి. దానిలో పలుకులు కూడా యాడ్ చేశాను. చక్కగా ఇలాగ గరిటతో కలుపుతున్నాను. ఈ వంట అయితే మాత్రం ఆవిరితో ఉడికించినట్టుగా ఉంటుందండి. డీప్ ఫ్రై చేయను. డీప్ ఫ్రై వంటలు తినకూడదు అంటున్నారట కదండి. అది చేసుకోవచ్చు, కానీ ఇది రోజు డీప్ ఫ్రై చేయకుండా ఆవిరితో వండుతున్నాను. దొండకాయలు ఎంచుకునేటప్పుడు చాలా లేతవి, చక్కగా పండలేనివి, ముద్రగా ఉండలేనివి తీసుకోవాలండి. కర్రీ చాలా బాగా వస్తుంది. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. అలా ఒకసారి కలిపాను. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు దొండకాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పొడవుగా కట్ చేశాను. సరే కలుపుకొని వేడి పెట్టి మూత పెట్టాను. ఎందుకంటే సిమ్లో పెట్టాను చూడండి. డీప్ ఫ్రై మాత్రం చెయ్యను. పోషకాలు తగ్గిపోతాయి. కొంతమందికి ఈ విధంగా ఇష్టం. ఆరోగ్యరీత్యా ఈ విధంగా వండుకుంటే మంచిది. డీప్ ఫ్రై చేస్తే టేస్ట్గా ఉంటుంది కానండి, అదే డిఫరెంట్ టేస్ట్. ఇది అనారోగ్యం కలగదు దీనివల్ల, డీప్ ఫ్రై చేయకపోవడం వల్ల. ఈ విధంగా నేను వండుతున్నాను చూడండి. ఉడికిందండి దొండకాయ. కారం వేసాను. ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కారం వేసాను. తగినంత సాల్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసానండి. ఒకసారి కలుపుతున్నాను. వంట పూర్తయ్యాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్, కారం అన్నీ సరిపోయలేదని చెప్పి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. చక్కగా అయ్యిందండి. ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా వచ్చింది. ఆ విధంగా అయితే ఉడికినట్టే. స్టవ్ కట్టేసానండి. చూడండి, కళాయి అడుగున ఎటువంటి పట్టలేదు, అందుకే చూపిస్తున్నాను చూడండి. అడుగున పట్టిందంటే టేస్ట్ వేరే ఉంటుందండి. డీప్ ఫ్రై చేసుకునే వంటలైతే ఆ విధంగా పట్టినా పర్వాలేదు. కొంతమందికి అలాగే రుచి అనుకుంటే, రుచి ఏదైతే ఎక్కువ ఉందో దానివల్ల నష్టమే ఉంటుంది కానీ లాభం ఉండదండి. కానీ టేస్ట్ తగ్గట్టు అప్పుడప్పుడు చేసుకోవడం ఏ తప్పు లేదు. కొంచెం కొబ్బరి తురుము గార్నిష్గా చల్లానండి. అది ప్రత్యేకించి వేడి చేయనవసరం లేదండి. అందులో పోషకాలు పోకూడదని ఆ విధంగా చేశాను. కరివేపాకు కూడా గార్నిష్ చేశాను. లాస్ట్లో మనం కలపచ్చు.